నాన్న క్యారెక్టర్‌కో లేదా ఒక సర్పంచు, ఒక పెద్ద మనిషి, ఒక ఊరి పెద్ద ఇలాంటి క్యారెక్టర్‌లందరికీ కూడా మీ పేరు, మీరు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిపోయారు. సో, అంటే ఎంత కంటికి నిండుగా ఉంటదంటే మీరు ఆ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ ఉంటే, నిజంగానే ఊర్లో మా నాన్నని చూసుకున్నట్టు, మా పెదనాన్నని చూసుకున్నట్టు అంటే ఒక అమాయకమైన పల్లెటూరులో ఏ కల్మషం లేని ఒక పాత్ర. సో, మీ స్వభావానికి మీ పాత్రలు అచ్చుగుద్దినట్టు సరిపోతూ ఉంటాయి. అందుకని మీరు చాలా స్పెషల్ ఇండస్ట్రీలో. సో, ఇలాంటి ఒక పేరు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచినందుకు ఐటీఎం యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్, మీకు కూడా నా నమస్కారం రాజా గారు. సార్. అంటే ఒక పాత్రలో నేను ఒదిగిపోయినట్టు కనపడతాను అని చెప్పేసి మీరు అనడానికి కారణం నా ఆకారమే కాదు, నా స్వభావమే కాదు, నా మనసు కూడా అలాంటిదే. సార్. నేను ఏది చేసినా మనసు పెట్టి చేస్తాను కాబట్టి, మనస్ఫూర్తిగా చేస్తాను కాబట్టి ఆ పాత్ర అలా కనపడుతుంది సార్. హ్మ్. దీనికి నేను చేసే పాత్రని ఆకలింపు చేసుకొని దాన్ని నేను ఆవాహన చేసుకొని హ్మ్. దర్శకులు ఏం కోరుకుంటున్నారో అది పూర్తిగా ఆలోచన చేసి మనసు పెట్టి చేస్తాను సార్. మా ఇంటర్వ్యూలో 2 రోజుల క్రితం సుధా గారొచ్చారు. సీనియర్ ఆర్టిస్ట్ సుధా గారు. వారు గూడా ఇదే మాట జెప్పారు. అంటే చంద్రమోహన్ గారితో నేను చాలా సినిమాలు జేశాను. తరువాత మురళీధర్ గౌడ్‌తో యాక్ట్ చేస్తుంటే నాకు అలాంటి ఒక కంఫర్ట్ యాక్టింగ్‌కి అలాంటి ఒక ఫీలింగొచ్చింది అని చెప్పారనమాట. నిజం ట్రూ అది. సో, అలాంటి ఇమేజ్ రావడం ఇండస్ట్రీలో చాలా కష్టం. అది మీరు సంపాదించుకున్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. మీ విషయంలో బాగా గుర్తుండిపోయేదంటే కొన్ని నెలల క్రితం సార్ మీ భార్య గారు వారు ఈ లోకాలను విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఇమేజ్‌లు వచ్చినాయి సార్ బయటికి. ఉమ్. ఇంత జీవితం చూసారు మీరు. ఇన్ని కష్టాలు పడ్డారు. అంటే మీరు ఎలాంటి ఒక స్థాయి నుంచి వచ్చారు, ఎంత పేదరికం నుంచి వచ్చారో కూడా తెలుసు. జీవితంలో చూడాల్సిన అన్ని కష్టాలు చూసిన మీరు, మీ భార్య గారు చనిపోయిన ఆ క్షణంలో చిన్న పిల్లోడిలాగా ఏడ్చేస్తూ కంట్రోల్ చేసుకోకుండా కన్నీళ్లు గారిపోతా ఆ ఫోటోలు చూసినప్పుడు ఇంత ప్రేమ అని అనిపించింది సార్. ఉమ్. ఆ బాధని దాటి ముందుకెళ్ళగలుగుతున్నారా? జీవితంగా సార్ వెళ్ళాలి తప్పదు. హ్మ్. కాకపోతే మాది 50 ఏళ్ళ అనుబంధం. సార్. 1976 ఏప్రిల్ 9న నా పెళ్లి జరిగింది. హ్మ్. అంటే 50 దాటింది. అంతే. అలాంటిది 50 ఏళ్ళ అనుబంధంలో మాకు తీపి అనుభవాల కంటే చేదు అనుభవాలు ఎక్కువ. సార్. అంటే చాలని జీతం, హ్మ్. ఉద్యోగం. హ్మ్. అంటే ఒకానొక దశలో అనుకోని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మేమిద్దరమే హ్మ్. కట్టుబట్టలతో మా ఇంటి నుంచి బయటకు వచ్చాం. సార్. అంటే అది నన్ను నేను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, హ్మ్. నా కష్టాన్ని నేనే చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం వచ్చింది కాబట్టి, హ్మ్. ఉద్యోగం వచ్చింది కాబట్టి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చి చేరినాం సార్. వనపర్తిలో. నవంబర్ 7, 1984 నా ఫస్ట్ జాయినింగ్ ఇంటు ద డ్యూటీ. హ్మ్. అలాగే 27 సంవత్సరాల 2 నెలల 26 రోజులు పనిచేశాను, 24 రోజులు పనిచేశాను సార్. సర్వీస్లో. ఆ క్రమంలో మా అంటే మా పెళ్ళయింది 76లో, ఉద్యోగం వచ్చింది 84లో. హ్మ్. 84 నుంచి మొన్న ఆవిడ వెళ్ళేంత వరకు అంటే 42 సంవత్సరాల కాలం పాటు మేము అనుభవించిన జీవితం చాలా కష్టం, హ్మ్. చాలా కష్టంతో కూడుకున్నది. అంటే జీవితంలో కష్టాలు అవసరమే. అవి చాలని జీతం సార్. 25వ తారీఖు వస్తే జీతం హ్మ్. అయిపోయేది. డబ్బులు ఉండేవి కావు. ఒక 5 రోజులు డబ్బులు లేకుండానే గడిపేవాళ్ళం. హ్మ్. అంటే ఇంట్లో సరుకులు ఉండేవి, చేతిలో ఉండేవి ఉండేవి కాదు. ఉండేవి కావు. హ్మ్. నాకు అప్పు అడిగే స్వభావం లేదు. హ్మ్. ఎవరికి నేను అప్పులు అడగాను, ఎవరికి నేను బాకీలు ఉండను. చేయబదులుగా తీసుకుంటానేమో తప్ప అప్పులు చేసి విలాసాలు. సంతకాలు పెట్టేసి హ్మ్. అప్పులు పెట్టి సంతకాలు పెట్టేసి ఇంకొకటికి ఎవరికి జామీను ఉండి ఇటువంటి వ్యవహారాలు నాకు లేవు సార్. సార్. నో నెవర్. ఈ క్షణానికి ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అంటే అది సంతోషంతో చెప్పే మాట. హ్మ్. ఈ క్షణానికి నేను ఎవరికి ఒక నయా పైసా బాకీ లేను. అదే కదా సార్ సౌభాగ్యం. అదే కదా ఆనందం. అంతే సార్. హ్మ్. నాకు లేని రోజున నేను అప్పులు చేయలేదు. నాకు అవసరం ఉన్న
నేను అప్పులు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే బదులుగా తీసుకున్నాను. అంటే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని వడ్డీలు కట్టాను. కానీ ఏనాడు కూడా నేను వాటిని తీర్చకుండా కానీ వాళ్ళతోని మాట అనిపించుకోవడం కానీ జరగలేదు. అంటే ఎందుకు నేను స్టార్టింగ్‌లోనే మీ భార్య గారి గురించి అడిగానంటే, సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ అయిపోయే నాటికి గూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని జెప్పేసి. 2500 3000 ఉన్నది సార్. హ్మ్. అంటే అదే పెద్ద అమౌంట్ ఏం గాదు. ఆ రోజుకి గూడా అదేం పెద్ద అమౌంట్ గాదు. ఆ రోజు కూడా కాదు సార్, జస్ట్ 12 years బ్యాక్. 12 ఇయర్స్ బ్యాక్. పెద్ద అమౌంట్ ఏం గాదు. సో, అంటే మీతో మొత్తం ప్రయాణంలో అవును. ఆమె మొత్తం అన్ని కష్టాల్లో మీకు తోడుగానే ఉంటూ ఎస్ వచ్చారు. ఎస్ సార్. సో, అలాంటి ఒక తోడు పోయిన తర్వాత అంత చిన్న పిల్లోలుగా ఏడవడానికి కారణం నేను తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు లైవ్‌లో చూశాను మిమ్మల్ని నేను. అవునా? ఆ! సో, అది నాకు మనసులో ఉండిపోయింది. అవును సార్. ఒక భార్య మీద ఇంత ప్రేమ ఎలా వస్తది? ఎన్ని కష్టాలు దాటుంటారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్పి అది మనసులో ఉండిపోయింది. మీరు కనిపించినప్పుడు అడుగుదాం అనుకున్నా. అంటే 50 ఏళ్ల జీవితంలో మా మధ్య కూడా గొడవలు వచ్చాయి. గొడవలంటే పెద్ద గొడవలేం కాదు. అంటే నేను చాలా సిస్టమేటిక్గా ఉంటాను సార్. సో ఈ సందర్భంగా అంటే చెప్పాలి. కొంతమంది అన్నా కొంచెం తెలుసుకుంటారనే అభిప్రాయంతో చెప్పాలి. చెప్పండి సార్. 50 ఏళ్ల మా సాంసారిక జీవితంలో నేను ఆవిడను ఏమీ అని ఏనాడు పిలవలేదు. హ్మ్. చేత్తోనే ఆమెను ఇట్లా ఒక దెబ్బ వేయలేదు. ఏమని పిలిచేవాళ్ళు సార్? ఉన్నావా అంతే. ఎక్కడున్నావు అంతే. హ్మ్. లేకుంటే దగ్గరికి పోయి మాట్లాడేవాడిని. ఆ! దగ్గరికి పోయి విషయం చెప్తే ఆవిడ టర్న్ అయ్యేది కదా. అవును. అంతే. ఆవిడ మాత్రం నన్ను ఉన్నావా అని అడిగేది, ఆ! పిలిచేది. హ్మ్. ఉన్నావా అని ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి పిలిస్తే ఉన్నావా అని అడిగితే ఉన్నా ఏంటి అంటే ఇట్టే తప్ప. అయితే ఆమె కొంచెం తురుసు స్వభావంగా ఉండేది కొంతవరకు, కానీ అంటే ఉంటుంది కొంత కొంత ఒక్కొక్కరికి ఒక్కో నేచర్ ఉంటుంది కదా సార్. అంతే తప్ప నా భార్య చాలా మంచి సార్, అద్భుతమైన వ్యక్తి. అయితే ఈ మేము కట్టుబట్టలతోనే వెళ్ళిన మాకు రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెం అంటే మాది చాలా ఆ, ఆ, బాగానే కష్టపడ్డాం సార్. అంత వివరంగా చెప్పాను కానీ బాగా కష్టపడ్డాం. హ్మ్. అయితే కాలక్రమేణా కొంచెం నాకు జీతం పెరగడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము ఏళ్ళ తర్వాతనే. అవును. దాంతోపాటు పిల్లలు ఎదిగిపోవడము, హ్మ్. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడము, వాళ్ళ ఖర్చులు ఇవి ఇవి అని. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడాలు, ఇంకా ఈ విధంగా మొత్తం నాకు 2012 జనవరి 31 నాడు నేను రిటైర్ అయ్యేటప్పటికి 27 సంవత్సరాల 2 నెలల 24 రోజుల పాటు సర్వీస్ చేసిన నాకు మిగిలింది 2500 3000. హ్మ్. అంటే బోటాబొటికి సరిపోయింది. ఆ తర్వాత నేను నా జీవితంలో ఎప్పటికైనా నేను ఒక సినిమా నటుడు అవ్వాలనేది నాకు బలమైన కోరిక సార్, నా జీవితాశయం కూడా. హ్మ్. కారణం తెలియదు కాదు సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే, నా చిన్నప్పటి నుంచే, నాకు తెలియని వయసు నుంచే నాలో ఒక నటుడు ఉన్నాడు, నేను ఒక నటుడిని అనే భావన నాలో ఉన్నది సార్. హ్మ్. నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు సార్, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేదు, ఏ కోర్సు చేయలేదు, నాకు ఎవరు గురువు లేరండి. ఎవరైనా మేము మురళీధర్కు నటన నేర్పాము అని చెప్పేసారంటే కూడా తప్పదు. కరెక్ట్. అది నాకు నేను ఎవరు గురువు లేరు. యాక్చువల్‌గా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు గూడా దాని మీద స్పందించి క్వెషన్ అడగలేదు గానీ నేనున్నానని ఎవరు రారు. బట్ మీకు నటన రావడానికి ప్రధానమైన కారణం నేను రవీంద్ర భారతి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన మాటల ప్రకారం అక్కడ ఏ నాటిక జరిగినా మీరు వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజు నా డ్యూటీ రవీంద్ర భారతే. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడైతే నాటక రంగాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడతామో తెలియకుండా నటన ఒంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు కూడా నాటకాలు వేసాను సార్. సార్. చిన్నప్పుడు నా 8వ ఏటనే నేను స్టేజ్ మీద నాటకం ఒక చిన్న ఫ్యాన్సీ షో వేస్తే హ్మ్. నాకు మొట్టమొదటి ప్రదర్శనకే నాకు ₹10 బహుమానం ఇచ్చారు మా సార్. సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు, అప్పుడు గజ్వెల్లో పంచాయత్ సమితి ప్రెసిడెంట్ కొడకళ్ళ రంగారెడ్డి గారు 1967లో స్టేజ్ మీదకి వచ్చి నాకు ₹10 నా జేబులో పెట్టారు. అది ₹1000తో సమానం అప్పట్లో. ఇంకా ఎక్కువే. ఇంకా ఎక్కువే. ఎందుకంటే మొదటి ప్రదర్శన, హ్మ్. అప్పట్లో సమితి ప్రెసిడెంట్ చాలా గౌరవప్రదమైనటువంటి పెద్ద వ్యక్తి. సార్. అలాంటి వ్యక్తి వచ్చి అంటే అంత పరవశించిపోయాడు ఆయన. అయితే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చే ఈ మధ్య గ్యాప్‌లో ఒక చిన్న సందర్భం గురించి అడగాలి మిమ్మల్ని. ఈ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్‌తో అసోసియేషన్ ఉంది మీకు? నేను ఉండేది ఖైరతాబాద్‌లోనే కదా సార్. ఎప్పుడు ఆ రైల్వే స్టేషన్‌లో ఎళ్లి కూర్చునేవాళ్ళంట? అది చెప్పారా ఎక్కడైనా ఎప్పుడైనా? తెలిసింది చెప్పండి. యెస్ సార్. అంటే ఇప్పుడు నాకు పనంటే చాలా ఇష్టం సార్. హ్మ్. నేను నా డిపార్ట్మెంట్‌లో ఉన్నా, నేను డిపార్ట్మెంట్‌లో చేరకముందు మా ఊర్లో ఉద్యోగంలో ఉన్నా కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను నిరంతరంగా పనిచేయడం కోరిక నాకు, హ్మ్. ఆలోచన. హ్మ్. నాకేదైనా పని ఇస్తే నేను 100% చేస్తాను సార్.
అదేదో సరే అయిపోయింది అని అనుకుందామని అనుకుంటూ కాదు. 100% చేసి దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. హ్మ్. నాకు అటువంటి నేచర్ ఉంది నా దగ్గర. కాబట్టి పని కూడా ఇక్కడ హైదరాబాద్‌లో మా ఆఫీస్‌లో కూడా నాకు నా అదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి ఓవర్ బర్డెన్ సీట్‌లొచ్చాయి నాకు. హ్మ్. మరి నన్ను కోరుకొని వేసేవారా? లేకపోతే అవి నన్ను కావాలనుకోని మురళీధర్ నాకు రావాలని అనుకునే ఆ సీట్లు తెలియదు గానీ, చేసే అవి నాకొచ్చేవి. నేను బాగా కష్టపడి వాటిని సాల్వ్ హ్మ్. చేసుకునేవాడిని. ఆ విధంగా నాకు పని చేయడం బాగా అలవాటు. రిటైర్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా నాకు చేతిలో పని లేదు. లేదు. హ్మ్. ఏం చేయాలి అని చెప్పేసని లైబ్రరీకెళ్ళేవాడిని. హ్మ్. ఖైరతాబాద్ లైబ్రరీలో. హ్మ్. ఒక గంట, 2 గంటలు కూర్చునేవాడిని. ఆ తర్వాత తోచేది కాదు. మళ్ళీ బయటకొచ్చేవాడిని. బయటకొచ్చేసి వీధుల్లో తిరగడం నాకిష్టం లేదు. హ్మ్. ఉండదు. ఎక్కడైనా కూర్చోవాలి, పని చేయాలి. హ్మ్. పని లేకుండా తిరగడం కరెక్ట్ కాదనిపించేది. కానీ ఏం చేయాలి దొరకదు. పని దొరకదు. నేను కొన్ని సందర్భాల్లో అంటే మొట్టమొదటిసారి మీకు చెప్తున్నా, మీరు రైల్వే స్టేషన్‌లో ఎందుకు కూర్చునేవాళ్ళనంటే, నన్ను ఎవరైనా పిలిచి, "సార్ ఇక్కడ మీరు కౌంటర్ మీద కూర్చోండి. మీకు ఒక పూట కొన్ని గంటలు కూర్చుంటే మీకు ఇంత అమౌంట్ ఇస్తాం కూర్చోండి. లేకుంటే మీకు టైమ్ పాస్‌కైనా కూర్చోండి సార్" అని పిలిస్తే నేను వెళ్లి కూర్చుందామని అనుకునేవాడిని. పని లేక. పని లేక. ఆ! వాళ్ళకన్నా పని చేసి పెడతాం కదా! నాకు టైమ్ పాస్ అవుతది. వాళ్ళకి పని చేసి పెట్టావా అని. ఆ! కాక ఏం చేసేవాడిని సార్, ఇగ నేను పుస్తకాలు చదివే అలవాటు నాకు. ఒక 2 బుక్స్ పట్టుకొని రైల్వే స్టేషన్‌కెళ్ళేవాడిని. హ్మ్. స్టేషన్‌లోకెళ్ళి కూర్చోవాడిని. గంటలు గంటలు కూర్చునేవాళ్ళంట. మరి ఏం చేయాలి సార్, పని లేదు కదా! హ్మ్. 1 గంట వరకు. హ్మ్. నాకెవరి దగ్గరికి వెళ్లి కూర్చునే అలవాటు లేదు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు. లేరు గాదు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు నాకు. ఉండరు. ఉండరు. కాబట్టి నేను ఎవరి దగ్గరికెళ్ళాలి? ఏమని పలకరియాలి? ఒకసారి పోతాం, 2 సార్లు పోతాం. హ్మ్. ఏదైనా షాప్‌కెళ్తే గూడా కిరాణా స్టోర్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికెళ్ళినా, లేకుంటే ఇంకేదో ఒక ఫ్రెండ్ షాప్ ఉన్నది తెలిసినా వెళ్ళినా గూడా, ఒకసారి 2 సార్లు వెళ్తాం. ఒక పావుగంట, అరగంట కూర్చొని పెడతాం. కానీ మనకు గంటలు గంటలు కావాలి కదా టైమ్ పాస్. అందువల్ల నేను ఎవ్రీ డే, ఎవ్రీ డే సార్ హ్మ్. 6:30కి నేను రవీంద్ర భారతిలో ఉండేవాడిని. హ్మ్. ప్రోగ్రామ్ ఏదైనా ఉండని. 9:00 వరకు స్పెండ్ చేసేవాడిని అక్కడ. హ్మ్. హాయిగా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసేవాడిని. అది మీ ప్రపంచం. అది నా ప్రపంచం. నాకు హ్మ్. లైట్ ఉండాలి. ఒక ఎదుటగా ఒక మనిషి రంగేసుకొని ఉండాలి. హ్మ్. ఏదో జరుగుతుండాలి. లేదా నేనన్నా అక్కడ ఉండాలి. ఒకవేళ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ లేకపోతే త్యాగరాయ గాన సభకి వెళ్ళిపోయాను. సార్. నేను రెగ్యులర్ స్పెక్టేటర్‌ని, ఆడియన్‌ని త్యాగరాయ గాన సభకి, రవీంద్ర భారతికి. రవీంద్ర భారతికి ఎక్కువ. అండ్ మీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకునే ముందు, నాకు మీ వ్యక్తిగత జీవితం గురించే ఇంకో 2 ప్రశ్నలున్నాయి. అవి పూర్తయిన తర్వాత మనం సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. మీ కాలుకుండే ఆ షూ గాని, లేదా ఇప్పుడు మీరు వాడే కాస్ట్‌లీ షూ గాని రేట్ ఎంత సార్? అంటే ఇప్పుడు ఒక షూ కొనాలంటే ఎంత పెట్టి కొంటారు మీరు? ఇప్పుడా? ఆ! బాగా అత్యధిక ధర చెప్పండి. నాకు రేట్ కూడా తెలియదు సార్. హ్మ్. షూస్ రేట్ కూడా తెలీదు నాకు. ఎందుకు అడుగుతున్నానంటే, సార్. ఒక కుర్రాడు హ్మ్. డిగ్రీ చదివే రోజుల్లో, ఆ కుర్రాడి తండ్రి కాళ్ళకి ఏసుకోవడానికి చెప్పులు గూడా లేవు. ఆ కుర్రాడికి అర్థమవుతుంది తండ్రి పేదరికం. తండ్రి ఏం కోల్పోతూ తనను చదివిస్తున్నాడో తెలుస్తుంది. అవును సార్. ఆ క్షణంలో ఆ కుర్రాడు సినిమా అనే తన కలని చిదిమేసుకొని 30 సంవత్సరాల పాటు, 30 సంవత్సరాల పైనే ఇంకా 27 సంవత్సరాల సర్వీసు, అంతకుముందు 5, 6 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ఆ కుర్రాడు తన సినిమా అనే కోరికను చంపేసుకొని, కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే పనిచేశాడంటే, ఆ తండ్రి కష్టం ఆ కుర్రాడు ఎంత తీవ్ర స్థాయిలో చూసుండాలి. మీ నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచిన క్షణం మీరు జూసారు. అవును సార్. మీ నాన్నగారి గురించి జెప్పండి. మా నాన్నగారు నాకు నడిచే దేవుడు. మా హ్మ్. అమ్మ, నాన్న. మా అమ్మగారి పేరు రాజమణెమ్మ. మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడు. పేద కుటుంబం సార్. కానీ మంచి మనుషులు. హ్మ్. మనసున్న మనుషులు. మేము ఐదుగురం సంతానం. ఎక్కడ ఏ లోపము, ఏ లోటు జరగకుండా, ఏ రోజు మాకు ఇది కావాలి అంటే లేదు అనకుండా పెంచారు సార్. వాళ్ళకి లేకపోయినా. హ్మ్. చాలా కష్టపడ్డారు సార్ మా నాన్న, మా అమ్మ. అందుకే నేను ఇప్పటికీ దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. హ్మ్. ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా ఒక షూ ఏ రేట్ పెట్టి కొనగలుగుతారు మీరు అని చెప్పేసారంటే, అది ఎంత క్వాలిటీ అయినా, ఎంత క్వాంటిటీ అయినా, ఎంత రేట్ అయినా కూడా కొనగలిగే పరిస్థితిలో ఇప్పుడు నేనున్నా కూడా, హ్మ్. నాకెందుకో రూ. 25 చెప్పుల మీదనే ధ్యాస ఉంటుంది. సార్. వృధా ఖర్చు ఎందుకనేది ఒకటి. హ్మ్. ఎందుకులే నాకు అవసరమా? అవసరం లేని పని ఎందుకు చేయాలి? ఆ కష్టం జూసొచ్చారు గదా మీరు. హ్మ్. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. లగ్జరీ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆధునిక జీవితం కూడా నాకు, ఆధునిక పోకడల మీద కూడా నాకు ఇష్టం లేదు. హ్మ్. ఎందుకంటే మనకు సంస్కృతి, మనకు ఆచారము, మన యొక్క సంస్కారము, మన యొక్క పద్ధతులు, మన యొక్క భాష, ఇవి నాకు చాలా ఇష్టం.
బట్ ఇప్పుడు మీరున్న ఈ ప్రపంచంలో ఈ ఈ గ్లామర్ ఫీల్డ్‌లో ఇక్కడంతా ఒక హిపోక్రసీ నడుస్తుంటది కదా! అవును సార్. పెద్ద కార్‌లో రావాలి, సూటు, బూటు ఎయ్యాలి, మంచి వాచ్ పెట్టాలి, మెడలో చైను, బ్రాస్లెటు, మెయింటెనెన్స్ బాగుండాలి, చుట్టూ 10 మంది బాయ్స్ ఉండాలి. ఇలాంటి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. పైగా స్టార్‌డమ్ వచ్చింది. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మురళీధర్ గౌడ్ పిసినారి అనుకునే మనుషులు గూడా ఉంటారు. హ్మ్. ఇవన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే అవన్నీ అవసరమే. మీరొక పదం వాడారు హిపోక్రసీ అని. హ్మ్. నేను దానికి దూరం సార్. హ్మ్. నేను హిపోక్రసీని దగ్గరికి రానివ్వను. నేను వాస్తవంలోనే ఉంటాను. సార్. వాస్తవంగానే ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవమే వాస్తవం కాబట్టి. సూపర్. కాబట్టి ఈ వాటినేమంటారంటే మేలి ముసుగులు, హ్మ్. ఈ కాగితపు నవ్వులు, అబద్ధాలు, మోసాలు నేను వాటి దగ్గరికి వెళ్ళను. వాటిని నా దగ్గరికి రానివ్వను సార్. సార్. చాలు నాకు. నేను ఎండలో ఉన్నా పర్వాలేదు. హ్మ్. హాయిగా ఉండగలను. వర్షంలో తడుస్తున్నా హాయిగా ఉండగలను. అందుకే ఇప్పటికీ వస్తారు పిల్లలు నా వెంట గొడుగు పట్టుకొని. పెట్టుకో లేదు అనకుండా పెట్టుకో గానీ దాన్ని ఓపెన్ చేయకు అని చెప్తాను సార్. సెట్‌లో గొడుగేనీరు. వేయని సార్. ఆ! ఎవరైనా ఏమన్నా అనుకుంటే మీరన్నట్టుగా అదేంటి గొడుగు కూడా లేదా ఆయనకు అనుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చేతిలో పట్టుకుంటాడు అంతే. ఆ! ఓపెన్ చేయొద్దు దాన్ని. అవసరం లేదు. ఎంత దూరమైనా నేను నడిచి ఎండలో వెళ్తా. ఆ! నేను వెళ్తాను సార్. అలాగే వెళ్తాను నేను. గొడుగు పట్టుకొని ఇవ్వను నేను. ఇవేవో రకరకాలుగా మీరన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ అంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవన్నీ నేను చెయ్యను సార్. హ్మ్. చెయ్యాలి. సామాన్యంగా చెయ్యాలి. చెయ్యాలి. కానీ నాకు వద్దనిపిస్తుంది. కారు కొనలేదా? లేదండి. కొనను కూడా. కొనను గూడా. ఎందుకంటే సార్ కారు కొనకపోవడానికి కారణం ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లమ్ ఒకటి. ఓకే. ఇంట్లో పార్కింగ్ ఉంటదనుకోండి. మనం ఎక్కడున్నా గూడా ఇంత పార్కింగ్ ఉంటుంది. బయట పార్కింగ్ ప్రాబ్లమ్ ఒకటి, డ్రైవర్ల ప్రాబ్లమ్ ఒకటి, హ్మ్. ఈ ట్రాఫిక్ చలాన్ల ప్రాబ్లమ్ ఒకటి. వీటికి భయపడడానికి కాదు గానీ, ఎందుకు ఇంత రిస్కు? సపోజ్ మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బుక్ చేసుకుంటే 2 నిమిషాల్లో వస్తది. హ్మ్. 5 నిమిషాల్లో వస్తది. నేను దాని వైపు వెళ్తా. తెలుసా మీరు కారు కొనలేదని తెలుసు. తెలిసే అడిగాను నేను. దాని వైపు వెళ్తాను ఆ! సార్. అంతే తప్ప కారు కొనకూడదని గానీ, పిసినారితనం గానీ కాదు. ఇప్పుడు అనవసరంగా నేను ఏది అనవసరమైన పని చేయను సార్ నా వరకు నేను. సార్. అవసరం అనుకుంటే తప్పకుండా చేద్దాం. దానికి ఎంత ఖర్చయినా ఏ విధంగానైనా వెళ్దాం. హ్మ్. కానీ అనవసరమైనటువంటి పని అవసరంగా చేయకూడదు. ఇప్పుడు మీకంత అవసరం లేదు అని మీరు భావిస్తున్నారు. అంతే సార్. హ్మ్. అవసరం అనుకుంటే కొనుక్కుందాం. హ్మ్. ఎందుకు సార్ ఇప్పుడు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోనే డబ్బులు మన దగ్గర డబ్బులుండాల్సిన పనే లేదు. సార్ ఇప్పుడు జీరో ఇన్వెస్ట్‌మెంట్ దాకా ఎందుకు సార్? ఈరోజు మీరు దలుచుకుంటే గట్టిగా 10 రోజులు షూట్ చేస్తే కారొచ్చేస్తది. అనుకుందాము. ఆ! కానీ నాకు అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఆ! కదా! సార్. అయితే ఇది ఒక ఉదాహరణ. అంటే మీరు కొన్ని విషయాలు నేను చెప్పకూడదు అనుకున్నాను సార్. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం గురించి, నా యొక్క లైఫ్ స్టైల్ గురించి, నా యొక్క సహజ సిద్ధమైన నా స్వభావం గురించి, నా లక్షణాల గురించి చెబితే హ్మ్, బాగుంటుందని ఒక్కోసారి అనిపిస్తుంది. చెప్పుకొని లేనిపోని అంటే ఇతను ఇలాగా ఉంటాడా? మరీ ఇదా అని అనుకుంటారేమో అని చెప్పేసి ఒక దాంతోని ఆహ్, లేదు చెప్పాలనిపించింది సార్. సార్. నాకు ఈ ఇంటర్వ్యూలో గావాల్సింది మీరు చేసే సినిమాలు, ఆ సినిమాల కలెక్షన్‌లు నాకు ఇది గాదు కావాల్సింది. మీరు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జూసిన మనిషి. అవును సార్. ఇంత సీనియారిటీలో, ఇంత ప్రయాణంలో మీరు నేర్చుకున్న విషయాలు చెప్తే 10 మందికి ఉపయోగపడతాయి. నేను వాస్తవంగా ఉండాలనుకుంటాను రాజాగారు. సార్. వాస్తవంలోనే బ్రతుకుదాము. వాస్తవంగానే ఉందాం అనుకుంటాను. హ్మ్. నాకు 4 జతల బట్టలు కావాలనుకుంటే 4 జతల బట్టలే కొనుక్కుందాం. సార్. మనము నేను హోటల్‌లో కూడా కొన్ని ఉన్నాయి సార్ చెప్పండి. చెప్పకూడదు. చెప్పండి. ప్లీజ్. నేను ఇంతవరకు పబ్ అంటే ఏంటో నాకు తెలీదు సార్. ఎప్పుడు బాలేదు. నెవర్. ఆ! 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సినిమాలో ఒక సీన్‌లో రవితేజ గారు, సునీల్ గారు, నేను, వెన్నెల కిషోర్ గారు ఈ నలుగురి కాంబినేషన్‌లో పబ్‌లో ఒక సీన్ ఉన్నది అనంటే ఆ రోజున వెళ్ళాను నేను. హ్మ్. పబ్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసని అప్పుడు తెలిసింది నాకు. అంతవరకు నాకు పబ్ తెలీదు సార్. సార్. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది కూడా షూటింగ్ కోసం వెళ్ళిన పబ్బే తప్ప, హ్మ్. అది కూడా మా సీన్ వరకే చేసి మేము బయటకొచ్చేసాం. ఉదయం 7:00 రమ్మన్నారు. 7కి వెళ్తే 11కో, 10:30కో బయటకొచ్చేసాం అంతే. హ్మ్. అలాగా నేను ఈ ఆడంబరాలకు గానీ, ఈ పోకడలకు గానీ, లేని దాన్ని నెత్తి మీద పెట్టుకోవడం కోసం గానీ నేను వెంపర్లాడను. నాకది వద్దు అనిపిస్తుంది సార్. అవసరం అనుకుంటే వెళ్దాం అంతే. ఇంకా హోటళ్ళల్లో ఐటెమ్స్ రేట్స్ కూడా నాకు తెలీదు. హ్మ్. ఒక ఎప్పుడు నో. ఎప్పుడు భోంచేయలేదు. నో. ఒక హ్మ్. దోస ఎంత రేటుకి దొరుకుతుంది? ఒక భోజనం ఎంత రేటుకి దొరుకుతుంది? హ్మ్. ఇప్పుడు మామూలుగా పిల్లలు బిర్యానీలు అవి ఇవి అంటారు. కుండి, హండీ, బిండి అంటుంటారు. హ్మ్. అవేంటివి కూడా నాకు తెలీదు సార్. ఇప్పుడు దాకా నో. హోటల్‌కెళ్ళలేదా? ఆ! వెళ్ళలేదు సార్. అందుకే ఎవరైనా హోటల్‌కెళ్దామంటే నాకు భయమేస్తది.
అసలు ఎక్కడికెళ్తారో, ఏడ కూర్చుంటారో, ఏం చెప్తారో వారిస్తారో అని చెప్పి హ్మ్. 2 ఉంటే వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతా. వాళ్ళు చెప్తేనే సరే మీరు ఏం తింటారు సార్ అంటే, మీరేది చెప్తే అది తింటాను సార్ అంటారు. మీరేది తింటారో చెప్పండి అదే తింటాను అంటారు. అంటే ఇవన్నీ చెప్పుకోకూడదు బయటకి. మీకై మీరైతే ఎళ్ళరు. నేను వెళ్ళాను సార్. హ్మ్. వెళ్ళాను. హాయిగా నా మిసెస్ నేను అప్పుడు కూడా, ఇప్పుడు కూడా హ్మ్. నా మిసెస్ లేకపోతే నేను హాయిగా శుభ్రంగా అన్నం వండేసుకుంటాను. హ్మ్. ఈవెన్ నౌ ఆల్సో, అన్నం వండేసుకుంటాను. కర్రీస్ ఫోన్ చేస్తే మా హోటల్‌లో ఒకతను మా ఫ్రెండ్ ఉన్నాడు. పంపిస్తాడు కర్రీస్. సార్ పెరుగు ఇంట్లో ఉంటుంది. అంతే. అండ్ ఇంకొక చిన్న సంఘటన ఉంది సార్. దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంక సినిమాల్లోకెళ్దాం. ఆహ్, ఒక ఒకానొక సమయంలో రూ. 10 అప్పు కోసం ఇంట్లో రూ. 10 కూడా లేని పరిస్థితి. ఆ రూ. 10 అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికెళ్ళి అప్పు అడగాలా వద్దా? అడగాలా వద్దని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందంట. ఉంది సార్. ఉంది సార్. అదే కాంపౌండ్‌లోకి రేలంగి వెంకటరామయ్య గారొచ్చారు. అవునా? ఆ! నేను మొట్టమొదటి సినిమా నటుడిని చూశానంటే రేలంగి వెంకటరామయ్య గారిని. సార్. అది 1963, 64 ప్రాంతంలో హ్మ్. సిద్దిపేటలో. హ్మ్. నేను నా వయసు అప్పుడు 7 6 8 ఉంటుంది. హ్మ్. నేను మొట్టమొదటి నటుడిని చూసింది రేలంగి వెంకటరామయ్య గారిని. నీలం గారు. ఆ కాంపౌండ్‌లోకి, ఆ బంగ్లాలోకి, హ్మ్. అంటే ఆ బంగ్లా మా బంధువులది. ఓకే. బంధువులంటే బంధువులని కూడా కాదు చెప్పుకోవటానికి. హ్మ్. మా కులస్తులది. హ్మ్. కాకపోతే మేమంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అని నేను చెప్పుకుంటాను సార్. హ్మ్. మా అమ్మన్న, మా నాయనన్న వాళ్ళకి చాలా ఇష్టం. సార్. వాళ్ళు అప్పటికే లక్షాధికారులు. హ్మ్. ఆ ఇంటికెళ్ళి రూ. 10 అడగాలా వద్దని హ్మ్. భయపడుతూ హ్మ్. ముందు గేట్ అవును. ముందు అవును. ఆగిపోయారు. అవును. హ్మ్. గేట్ కూడా కాదు. పెద్ద హ్మ్, అదే గేటే ఉండేది. పెద్ద గేట్ ఉండేది సార్. హ్మ్. పెద్ద గేటు. వాళ్ళు చాలా పెద్ద ఇల్లు సార్. చాలా పెద్ద ఇల్లు. సార్. అటువంటి ఇంట్లోకి గౌడ్సే వాళ్ళు. మా హ్మ్. వాళ్ళే. రేలంగి గారు కూడా గౌడే కదా! సార్. అయితే మరి ఎలాగ తీసుకొచ్చారో, మరి ఎవరు ద్వారా వచ్చారో తెలీదు గానీ, రేలంగి గారు ఒకరోజు ఆ ఇంటికొచ్చి హ్మ్. దాదాపు ఒక 4, 5 అవర్స్ స్పెండ్ చేశారు సార్. హ్మ్. గేట్లు మూసేశారు. గేట్లు మూసేశారు. క్రమశిక్షణ అనేది ఉండేది కాదు సార్. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మనం ఎట్లా వెళ్తాం? సార్. ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరంటే వాళ్ళు చొచ్చుకొని పోతున్నారు. ఇళ్ళలోకి పోతున్నారు, బెడ్‌రూమ్‌లలోకి పోతున్నారు గానీ, అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక మాట అనేది ఉండేది కాబట్టి అంతే. 62, 63లో గేట్ మూసేశారు అంటే ఇంకా దాన్ని అతిక్రమించేది లేదు. హ్మ్. గేట్ బయట నుంచే దాదాపు వందలాది మంది. సార్. నేను దూరి నేను మొత్తానికి వాటి చువ్వల వరకు వెళ్ళాను నేను. హ్మ్. చువ్వల వరకు వెళ్తే రేలంగి గారు ఈ పక్క భోంచేసినట్టున్నారు. ఈ రూమ్ ఈ పక్క నుంచి వచ్చి అలాగ వెళ్ళి ఇంకో రూమ్‌లోకెళ్ళిపోయారు. హ్మ్. అదే మేమందరం చూసింది రేలంగి గారిని. ఆయన మాకిచ్చిన దర్శనం అంతవరకే. మీరు ఫస్ట్ టైమ్ ఒక సినిమా స్టార్‌ని చూడడం. చూసిందదే. ఆ! అదే. ఆ! ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు తెలిసిన బంధువులు. సార్. అంటే అప్పుడంటే గేట్లు మూసేశారు గానీ, మిగతా అప్పుడు మేము చొరవగా వెళ్ళేవాళ్ళమే. హ్మ్. కాకపోతే ఎంత చొరవగా వెళ్ళినా గూడా లోపలికి వెళ్ళింది తక్కువ. హ్మ్. హ్మ్. మెట్ల వరకు వెళ్ళేవాడిని సార్. మా ఫ్రెండ్ ఉండేవాడు సార్ వాళ్ళ ఇంట్లో. సార్. మాకు బంధువులే గాకుండా మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో నాకు క్లాస్‌మేట్స్. దోస్త్ గూడా ఆ! ఉండేవాడు. క్లాస్‌మేట్స్. హ్మ్. క్లాస్‌మేట్సే. హ్మ్. క్లాస్‌మేట్స్. చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్సే మేము. హెచ్ఎస్‌సీ వరకు, డిగ్రీ వరకు క్లాస్‌మేట్సే. సార్. అయినా ఏనాడు అంటే అంత వాళ్ళు పెద్ద నా దృష్టిలో వాళ్ళని మనం రీచ్ అవ్వడం కష్టం. హ్మ్. రీచ్ అవ్వలేం మనం కాబట్టి మన మన స్థాయి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీదే ఉండేవాడిని. హ్మ్. లోపలికి రారా అని వాళ్ళు పిలిస్తే కూడా నేను వెళ్ళేవాడిని కాదు సార్. భయమేసేది. హ్మ్. అంటే మా ఇదేమో ఇల్లు చిన్న ఇల్లు. ఓ 2, 3 గదుల ఇల్లు. అది అద్దె ఇల్లు సిద్దిపేటలో. వాళ్ళ ఇంటికెళ్తే విశాలమైన భవనము. ఒక్కొక్క పోలే ఇంత పెద్దగుండేది సార్. ఆ పోల్‌కు వాళ్ళు ఏం పెయింట్ ఏయించేవాళ్ళో తెలీదు గానీ, ఇట్లా ముట్టుకుంటే జారిపోయేది సార్. సార్. అంత నున్నగుండేది. ఆ రంగులు, బంగళా యొక్క వైభవం, ఆ మెట్లు, ఇది చాలా నాకు అద్భుతంగా అనిపించేది. జీవితంలో ఎప్పటికైనా ఇటువంటి బంగళా ఒకటి చూసుకోవాలి అని అనుకునేవాడిని. కోరికలుంటాయి కదా సార్! లేనప్పుడు మనకు కోరికలు కలుగుతాయి. ఇటుపక్క విశాలమైనటువంటి ఒక ఆవరణ, ఓ పక్కన చేదబావి, హ్మ్. ఆ ఇల్లు, ఆ వాతావరణం, పెద్ద ఇది, ఓ 2, 3 కార్లు పట్టేంత గ్యారేజ్ అప్పటికే చాలా పెద్దది కదా సార్. 1962లో. మరి కట్టుకున్నారా? మీ స్థాయిలో మీకు సరిపోయేంత ఇల్లు ఎక్కడ కట్టుకున్నారా? సార్? కాదు. సొంత ఇల్లు లేదా? మా ఆ! ఊర్లో ఉంది. ఊర్లో మా ఉంది. ఊర్లో మా పాతిల్లు, మా పెంకుటిల్లు ఉంది. హ్మ్. దాన్ని అట్లాగే ఉంచాను అలాగే. హ్మ్. మా అమ్మగారు ఒకసారి రూ. 10 అవ్వ అనేవాళ్ళం మేము. హ్మ్. ఆ ఇంటి యజమానురాలిని. ఆవిడ పేరు లింగవ్వ. హ్మ్. హ్మ్. మమ్మల్ని బాగా ఇష్టపడేది. మా కుటుంబాన్నే ఇష్టపడేది. సార్. ముఖ్యంగా ఎందుకో మరి నా మీద కొంతమందికి ఒక రకమైనటువంటి ప్రేమ ఉండేది సార్. హ్మ్. వీడు, వీడు, వీడేదో అవుతాడు. వీడు బాగా తెలివి గలవాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఒకరికొకరు ముచ్చటించుకునేవాళ్ళు.
ఎందుకు సార్ వాళ్ళ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని నాకు ఇద్దామని అనుకున్నారు. ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఒకే ఒక్క కారణం చేత వద్దనుకున్నారు. సో, ఏంది కారణం అది? వాడు ఏం పోషిస్తాడు దాన్ని? అది ఏ తల్లిదండ్రులకైనా ఉండే అంతే. భయమే కదా సార్. అదొక్కటే ఒక కారణం. అదర్‌వైజ్ నేను పిల్ల వాళ్ళకి బాగా నచ్చా. అబ్బాయి మంచోడు. నేను వాళ్ళకి బాగా నచ్చాను. హ్మ్. వాడికి ఇస్తే బాగుంటుందని అనుకున్నారు గానీ, ఏమున్నదని వాడు పోషిస్తాడు మన దగ్గర వాళ్ళకి ఏమున్నది అనేది ఒకటి జరిగింది. అయితే నాకు ఈ ప్రాసెస్‌లో ఇంకా అద్భుతంగా అనిపించిందేందంటే, అంత పెద్ద లక్షాధికారి ఇంటికెళ్ళి రూ. 10 అడగడానికి మీరు భయపడి ఆగిపోయిన మీరు మేము అవ్వ అనేవాళ్ళం. ఆ! అయితే మీ నాన్నగారు దూరంగా ఉండి పనిచేసేవాళ్ళంట. అవును. ఇంటికొచ్చిన తర్వాత ఆ రూ. 10 అప్పు కూడా మీరు జాగ్రత్తగా ఎళ్లి వాళ్ళకి కట్టేవాళ్ళంట. ఇచ్చాను సార్. ఆ? నేనే ఇచ్చేవాడిని. నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మా నాయన వచ్చిన తర్వాతనే ఆయన ఎంత ఇస్తున్నారు, మా అమ్మకు ఓ రూ. 100 ఇస్తున్నారు. వాళ్ళసలు అడిగేవాళ్ళు కూడా కాదు కదా! లేదు సార్. ఆ! లేదు. ఎందుకంటే మేము వీళ్ళు అడిగేవాళ్ళు కాదు, అడిగారు. హ్మ్. ఎంత అవసరం ఉంటేనో అడిగారు అనే దాంతోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంతే మర్యాద తీసుకుపోయి ఇచ్చేసేవాడిని. అట్లా కొంచెం మీ నాయన వచ్చినాడరా అని అడిగేది. రూ. 10 తీసుకుపోయి మళ్ళీ ఇస్తే నాయన వచ్చినాడరా అంటే ఆ! వచ్చిండు నిన్న రాత్రి. అంటే మా నాయన కూడా వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. ఇది మీకు చూడండి తెలియకుండా మీ లైఫ్‌లో మీ పేదరికమే అవును సార్. మీకు ఒక క్రమశిక్షణని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని అన్నిటిని అలవాటు చేసేసింది. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు మురళీధర్ గౌడ్ లంచం తీసుకుంటాడా? తీసుకోడా? అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో, ప్రతి సంవత్సరానికోసారో టెస్ట్ ఉండేయంటగా మీకు? అంటే ఈడెప్పటికైనా లంచం తీసుకోకపోతాడా? ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు కానీ నా వర్క్ ఆ! స్పీడ్‌కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఆ! ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్‌లో పెట్టడం ఇవన్నీ అవును. సర్వసాధారణంగా అవును. జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. హ్మ్. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం. హ్మ్. అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. వీడు ఎన్నో డబ్బులు తీసుకొని ఈ పనులు చేస్తున్నాడని చెప్పేసి. ఈయన ఇంత స్పీడ్‌గా ఇంత పనిచేస్తున్నాడు. స్పీడ్‌గా పని ఆ! చేస్తున్నాడు. డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా! అని చెప్పేసని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. ఆ! అబ్జర్వేషన్ పెట్టారు గానీ, వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, హ్మ్. వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లెయింట్లు ఇప్పించాలి హ్మ్. అనేటువంటి ఆలోచన చేశారు కానీ, అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్. సో తీసుకోలేదు అని చెప్పను. నేనేనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. హ్మ్. ఎవరైనా మురళీధర్ ఇగో ఎంచుకో అని చెప్పేసి అన్నట్టు 50 100 100 వేలు కూడా కాదు. 50 100 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడిని తప్ప. పని చేపించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం కొద్దీ అంతే. ఆ! ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. హ్మ్. నో. సో అయితే 'రంగస్థలం' సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను 'రంగస్థలం' సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? ఆ! మీరు మళ్ళీ ఈసారి చూస్తే 'ఆగడు' సినిమా చూడండి. ఆ! మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4, 5 సినిమాలు సార్. ఆ! దాంట్లో 'వినవయ్య రామయ్య' అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి హ్మ్. క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు. 'ప్రకాష్ రాజ్' గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు 'వినవయ్య రామయ్య.' హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. సో ఆ అబ్బాయి పేరు నాగ్ నాగ్ అశ్వినో ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. ఓకే. అతను ఫస్ట్ టైమ్ హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా 'వినవయ్య రామయ్య.' హ్మ్. దాంట్లో 3, 4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకిచ్చారు. హ్మ్. ఇంకా 'ఆగడ్'లో గానీ, 'రంగస్థలంలో' గానీ, ఇంకొక సినిమా 'కృష్ణంరాజు' గారి సినిమా ఒకటుంది సార్. ఓకే. అది రిలీజ్ అవ్వనట్టున్నది. హ్మ్. ఇలాగ నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్లి చేశాను. కనీసం మీరు 'రంగస్థలంలో' ఉన్నారన్న విషయం సుకుమార్ గారికన్నా తెలుసా? తెలీదనుకుంటా సార్. తెలీదు. తెలీదు. శ్రీవైట్ల గారికి 'ఆగడులో' తెలీదు. తెలీదు. అసలు నేను వాళ్ళు నన్నెందుకు చూస్తారు సార్? ఆ! కంపెనీ ఆర్టిస్ట్‌లో 100, 150 మంది పోతారు కదా సార్. హ్మ్. దాంట్లో ఆ గుంపులో నిలబడ్డా నేను. మరి 'పుష్పలో' యాక్ట్ చేశారు కదా! అప్పుడు సుకుమార్ గారికి సార్ చెప్పారా? పిలిపించారు సార్. ఆ! సార్ చెప్పారా? పిలిపించారు. మీరు చెప్పారా? చెప్పలేదు సార్. ఆ! చెప్పలేదు. హ్మ్. మరి సార్‌కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కి రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ ఆయనకి వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమన్నా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కి వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్.
హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అంటే అర్జున్ గారా? ఆ! అర్జున్ గారు అంటే డీజేటీలో చూసుంటారు. అవును. హ్మ్. అంతే. అండ్ 'డీజే టిల్లు' అంటే మీ కెరీర్ మొత్తాన్ని అంటే అప్పటిదాకా నేను ఒక మంచి నటుడినవ్వాలి, పేరు తెచ్చుకోవాలి ఇలా ఒక యాంబిషన్ ఉన్న మనిషి, ఆ మనిషి కోరికలంతా తీర్చేసిన సినిమా. కోరిక తీర్చలేదు. ఆ! కోరిక తీర్చలేదు. దానివల్ల నాకొక ఐడెంటిటీ వచ్చింది. హ్మ్. 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 ఐడెంటిటీ వచ్చింది. సార్. నేను సినిమా నటుడిని అవ్వాలని నాలో ఒక నటుడున్నాడు. నేనొక మంచి పాపులారిటీ ఉన్నటువంటి సినిమా నటుడిని అవ్వాలి. ఒక ప్రతిభావంతుడైనటువంటి నటుడు మురళీధర్ గౌడ్ అనిపించుకోవాలని అనుకున్న నాకు ఒక ఊతం దొరికింది 'డీజే టిల్లు'. 'డీజే టిల్లు' ఆ ఊతాన్ని నాకు అందించింది తరుణ్ భాస్కర్ గారు. సార్. 'తరుణ్ భాస్కర్' గారి నుంచి ఈ సినిమా ఆయన రిఫర్ చేసారా? యెస్ సార్. ఎలా యెస్. అది? నేను తరుణ్ భాస్కర్ గారి సినిమా కాదు, వెబ్ సీరీస్ ఒకటి, హ్మ్, 'పిట్టకథలు' హ్మ్. అనే ఒక వెబ్ సీరీస్‌లో 'రాముల' అనే ఎపిసోడు తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేశారు. సార్. దాంట్లో ఎక్స్-ఎమ్మెల్యే రామచంద్రయ్య క్యారెక్టర్‌కి నన్ను పిలిచారు. హ్మ్. నన్ను పిలిచి ఆడిషన్ తీసుకున్నారు. నేను ఒకరోజు మా ఊరికెళ్తున్నాను సార్. ఆ! మా ఊరికెళ్తుంటే బస్సులో నాకు ఫోనొచ్చింది. ఫోనొచ్చి హలో అంటే మురళీధర్ గారు, అప్పుడు నేను మురళీధర్ గౌడ్ అని పెట్టుకోలేదు. మురళీధర్ 'మురళీధర్' అనే హ్మ్. పెట్టుకున్నాను. మురళీధర్ గారు అంటే అవునండి అన్నాను. అంటే అప్పుడు సీరియల్స్‌లో వేస్తున్నారు కదా సార్, చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. హ్మ్. సీరియల్స్‌లో వన్ డే క్యారెక్టర్స్ చేశాను. వన్ సీన్ క్యారెక్టర్స్ సార్. చేస్తున్నాను. హ్మ్. నేను నెలకొక వారం 10 రోజులు ఆ సీరియల్స్‌లో ఆయా సీరియల్స్‌లో చేసే బిజీలో ఉన్నాను. బిజీలో అంటే 1 వీక్ 10 డేస్ ఉంటున్నాను. అవును. 20 రోజులు ఖాళీయే. హ్మ్. ఆ 20 రోజులు మళ్ళా నాలో టెన్షనే. హ్మ్. టెన్షనే సార్. 20 రోజులకి ఎట్లా? ఖాళీగా ఉన్నాం ఈరోజు. పని కావాలి. పని ఖాళీగా కావాలి. ఉన్నాము. ఖాళీగా ఉన్నాము. నాకేదైనా పని కావాలి అని చెప్పేసి అనుకునేవాడిని. హ్మ్. ఖాళీగా ఉన్న టైంలో నేను రామకృష్ణ మఠం వెళ్ళేవాడిని. ఆ! మఠంలో కూర్చునేవాడిని. చిన్న బుక్ స్టాల్‌లో కూర్చునేవాడిని. మా ఊరికెళ్తున్నాను. మురళీధర్ గారా అంటే, అవునండి అన్నాను. సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. కొన్ని సినిమాల్లో ఫోను పడిపోయినట్టు, జర్క్ ఇచ్చినట్టు, కూర్చున్నోడు లేచి ఆ! నిలబడ్డట్టు, ఆహ్, ఆ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది చూడండి సార్. అవును. ఆ విధంగా నేను ఏం వింటున్నానో నాకు అర్థం కాలేదు. హ్మ్. ఆ బస్సు రోదకి ఈ శబ్దం చిన్నగా సార్ ఏంటి సార్? ఏంటి సార్? అన్నాను. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని అన్నాడు. సార్ నమస్కారం సార్ అన్నాను. ఒకసారి మీరు ఆఫీస్‌కొస్తారా? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. మాదొకటి మేము చేసే దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది అన్నాడు. ఊరికెళ్తున్నా. హ్మ్. దారి మధ్యలో ఉన్నా. ఇప్పుడేం చేయాలి? ఊరికెళ్తున్నానంటే ఫోన్ తీయని పెట్టేస్తాడేమో. అవును. మళ్ళీ మనకు అవకాశం రాదేమో అని, సార్ నేను ఆహ్, హైదరాబాద్ కొద్ది దూరంలో ఉన్నాను. ఇప్పుడు రమ్మంటారా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. ఆ! అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? ఎక్కడికెళ్తున్నారు? అంటే నేను మా ఊరెళ్తున్నాను సార్ అన్నాడు. ఎప్పుడొస్తారు అన్నాడు. అంటే వెంటనే మీరు రమ్మంటే ఇప్పుడు వెంటనే వచ్చేస్తా సార్ అన్నా. అర్జెంట్ ఏం లేదు. మీరు మీ ప్లాన్ ప్రకారంగా మీరు అక్కడే నాకు నా నా నాకు సమయం అనుకూలం అవుతున్నది సార్ అక్కడే. హ్మ్. టైం మారుతుంది. కాలం ఆ! సహకరిస్తున్నది. మీ ప్లాన్ ఏమిటి? మీరెప్పుడెళ్తున్నారు? ఎన్ని రోజుల్లో వస్తారు అని అడిగారు. హ్మ్. యాక్చువల్‌గా నేను ఒక 5, 6 రోజులు ఉందామని పోతున్నా మా ఊరికి. హ్మ్. అంటే సార్ నేను ఒక 2, 3 డేస్ మా ఊర్లో ఉందామని వెళ్తున్నాను సార్. మీరు రమ్మంటే రేపొచ్చేస్తాను సార్ అన్నాను. హ్మ్. అక్కర్లేదండి మీరు వెళ్ళండి. మీరు హైదరాబాద్‌కొచ్చిన తర్వాత నాకోసారి కాల్ చేయండి. ఎప్పుడు రావాలో నేను చెప్తాను అన్నాడాయన. ఓకే. ప్రశాంతంగా ఆ! ఉంటుంది. ఆ! అంటే హమ్మయ్య! అనుకున్నాను. ఒక 2, 3 డేస్ ఉన్నాను, వచ్చాను. వచ్చిన వెంటనే ఫోన్ చేశాను. హ్మ్. ఫోన్ చేస్తే, సరే మీరు రామానాయుడు స్టూడియోస్‌కి రండి అన్నారు. హ్మ్. రామానాయుడు స్టూడియోస్‌కెళ్ళాను పైన. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్‌కి. వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోబెట్టారు. కూర్చున్నాక ఒకతను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. వచ్చి సీన్ పేపర్ ఇచ్చారు. సీన్ పేపర్ ఇచ్చి దీంట్లో రామచంద్ర క్యారెక్టర్ సార్ మీది. ఈ డైలాగులు మీరు బై హార్ట్ చేసుకోండి. హ్మ్. నేను ఒక 5, 10 మినిట్స్ తర్వాత వస్తాను. అప్పుడు నేను మిమ్మల్ని ఆడిషన్ తీసుకుంటాను అన్నాడు. ఓకే సార్ అన్నాను. కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి సార్ అన్నా. తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్‌కి నేను వెళ్ళాను. అదొక ఆనందం. అవును. కరెక్ట్. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. కరెక్ట్. ఆయన నన్ను పిలిచారు. హ్మ్. ఎంత గొప్ప విషయం ఇది. అవును. అని ఆ యొక్క దాంట్లోనే ఉన్నానింక. దాహమేస్తుంది. హ్మ్. కొన్ని మంచినీళ్ళు ఇప్పించండి సార్. మంచినీళ్ళు ఇప్పించారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బయట చూసుకున్నాను. అది నాకు ఎందుకో నా అదృష్టవశాత్తు ఈ సీన్ పేపర్‌లు, ఈ డైలాగులన్నీ నాకు వెంటనే రిజిస్టర్ అయిపోతాయి. ఎక్కేస్తాయి. ఎక్కేస్తాయి సార్. హ్మ్. కొంచెం నెమ్మదించిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఆయనొచ్చాడు. ఇంకా రాడేంటి నేను అనుకుంటున్నా. 10 నిమిషాలకి ఆయనొచ్చాడు. వచ్చిన తర్వాత సార్ ఓకేనా సార్ అన్నాడు. ఐయామ్ రెడీ సార్ అన్నాను. తీసుకుందాం షూట్ చేద్దాం అన్నాడు. చేద్దాం సార్ అన్నాను. చేశాను. హ్మ్. చేసిన తర్వాత కూర్చోండి సార్. నేను లోపల ఒకసారి డైరెక్టర్ గారికి చూపించొస్తాను అన్నారు.
వెళ్ళాడు ఆయన. ఆహా! అంటే డైరెక్టర్ గారు లోపల ఉన్నారు. ఓకే. అది కూడా ఒక పాజిటివిటీ. ఆ! ఒక్కోసారి డైరెక్టర్ ఉండరు. ఉండరు. మనం వెళ్ళిన కష్టం వేస్ట్ అయిపోద్ది. ఆ! ఆ. ఉన్నారు. తర్వాత ఒక 5 నిమిషాలకు వచ్చారు సార్. 5 నిమిషాలకు వచ్చి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పారు కదా! ఇప్పుడు ఇంకో సీన్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఈ డైలాగ్ కూడా చెప్పండి సార్. ఇది కూడా షూట్ చేద్దామన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మీరు కూర్చోండి సార్ అన్న. మీరు ఇక్కడే ఉండండి సార్ అన్న. చూసుకున్నా చేద్దాం సార్ అన్న. ప్రిపేర్ అయినారన్న. అయిపోయింది సార్ అన్న. చేశాను. చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్తున్నాడు. ఓకే మీరు కూర్చోండి అన్నాడు. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి అన్నాడు. సార్ ఇది ఏమైనా ఏం కాకపోయినా ఒక్కసారి సార్ను చూస్తారు సార్ నేను. హ్మ్. లోపల నేనేం డిస్టర్బ్ చేయను సార్. ఒక్కసారి నమస్కారం చేసుకొని వస్తాను అంతే. హ్మ్. ఈ ఆడిషన్ ఏమైనా దీని రిజల్ట్ ఏమైనా కానివ్వండి. నేను సార్‌ని ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారిని తరుణ్ ఒకసారి భాస్కర్‌ని కలవాలి చూడాలి. సార్ ఆ. అన్నాడు. అంటే చెప్తానండి అన్నాడు. అని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. 2 నిమిషాలు, 3 నిమిషాలు అయింది. తరుణ్ భాస్కర్ వచ్చాడు. ఆ. ఈయన చెప్పినట్టున్నాడు అక్కడ. ఆ. ఇట్లా అనుకుంటున్నాడని. ఎంత మంచి మనిషి చూడండి. రండి అని చెప్పి పిలిపించలేదు ఆయన. అంతే. ఆ. ఆయన వచ్చేసాడు సార్. ఆయన తలుచుకుంటే రమ్మను అని ఒక ఆ! పిలుపు ఆ! సరే పంపించచ్చు. ఆ! ఆ. ఎట్లాగో ఆయన డిసైడెడ్. ఆయన ఎప్పుడు డిసైడెడ్ తెలుసా సార్? అంటే ఇది నా మనసులో మాట. ఆయన ఎప్పుడైతే నాకు కాల్ చేసి ఒకసారి ఆఫీస్‌కి రమ్మనండి అని చెప్పాడో, హ్మ్. నా క్యారెక్టర్ ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. ఆయన అప్పుడే డిసైడ్. నాకు అర్థమైంది. ఆ. తర్వాత అర్థమైంది నాకు. ఈ ఆడిషన్ అనేది జస్ట్ ఒక ప్రూఫ్. హ్మ్. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అవును. అనే దాని మీద. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఒకసారి